అహహా! వెల్కమ్ టు కళ్యాణ్ కథలు. ఒకానొక కాలంలో ఒక మామిడి పండ్ల దెయ్యం ఉండేది. దానికి ఎంత ఇష్టంరా అంటే మామిడి పండ్లు చూస్తే చాలు లేచి చిందేసే అంత ఇష్టం. మామిడి పండ్లని ఎంత తింటుందిరా అంటే మొదట మాగిన మామిడి పండు ఉంటే ఆఖరిగా మాగిన మామిడి పండు వరకు అదే తినాలన్నమాట. అలా ఓ రోజు పీకల దాకా తిని ఓ పెద్ద గుట్ట మీద హాయిగా నిద్రపోతూ ఉంది. అలా నిద్రపోతూ ఉంటే దాని ముక్కులకి ఏదో సువాసన వచ్చింది. ఏమిట్రా అబ్బా అనుకుంటూ లేచిందనమాట. లేచి అటు ఇటు చూసింది. ఆ సువాసన ఎటువైపు నుండి వస్తుందో అటువైపుకి లేచి ఆ మామిడి పండ్ల దెయ్యం నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అడిగి పోయి చూస్తే ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. లేదు, ఒక చిన్న ఇల్లు, దాని పక్కనే ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది. చెట్టు నిండా పళ్ళే. ఆ వ్యక్తి చాలా ప్రేమగా చెట్టుని పెంచుకుంటూ ఉంటాడు. ఈ దయ్యానికి చూడగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి. మా అంతం ఎక్కేసి మామిడి పండ్లను తినడం మొదలు పెడుతుంది. తినే దయ్యం కాస్త తినకుండా ఈ ఇంట్లో వాళ్ళు నన్ను ఏం చేస్తారులే అనుకుంటూ పండ్లను తింటుంది. తినేది తింటూనే ఉంటుంది. కానీ తింటూ తింటూ తిన్న మామిడి టెంకలన్నీ ఎత్తి ఆ ఇంటి మీదకే తిరిగి విసురుతుంది. ఏం చేస్తుంది? మామిడి టెంకలన్నీ ఆ ఇంటి మీదకి విసరడం మొదలు పెడుతుంది. ఇంట్లో వ్యక్తి నిద్రపోతూ ఉంటాడు అనమాట. ఆ మామిడి పండ్లు అన్ని టెంకలు పడ్డ శబ్దానికి ఆ వ్యక్తికి మెలకువ వస్తుంది. ఆ నిద్రపోయే వ్యక్తి కాస్త లేచిపడి, ఏమైందిరా స్వామి, మా మామిడి చెట్లు ఏమన్నా కోతులు పడ్డాయా, మామిడి పండ్లన్నీ తినేస్తున్నాయే అనుకుంటాడు. బయటకు వచ్చి చూస్తే పెద్ద దెయ్యం. ఓనమ్మ బడవ, ఎంత పెద్ద దెయ్యమా నా మామిడి చెట్లోనా, ఇదేం దెయ్యం రా స్వామి, దీన్ని ఏదో ఒకటి చేయాలి అంటూ ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి ఒక సీసా తీసుకుని వచ్చి చెట్టు కింద పెడతాడు. ఫట్ ఫాహా, దెయ్యం సీసాలకు వెళ్ళిపోవని మంత్రం వేస్తాడు. దెబ్బక దెయ్యం సీసాలకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ సీసాని ఎవరూ లేని చోట ఖాళీ స్థలంలో చూసి అక్కడ గుంత తీసి పూర్తి చేస్తాడు. ఈ ప్లేసే సరైనది, ఇక్కడ నడితే దెయ్యం ఎప్పటికీ బయటికి రాదు అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఊరిలో వ్యక్తి చాలా పేదర వ్యక్తి. అతనికి వ్యవసాయం చేసుకునే భూమి లేదు. వేరే వాళ్ళ భూమి కవులు చేసేవాడు. అలా చేసి చేసి విసుకొచ్చింది. ఊరి పెద్దను కలిశాడు. అయ్యా నాకు భూమి లేదు, భూమి తీసేవండి అని అడిగాడు. అలాగే పోరా, ఏడో చూద్దాం అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత వాడు ఏడ చూస్తాడో ఏమో అని ఊరు వాడు ఆయన తిరుగుతూనే ఉంటాడు. ఎంతగా అంటే రోజులు వారాల తరబడి ఆయన భూమి కోసం వెతుకుతూనే ఉంటాడు. అలా వెతికి ఏసారిపోతాడు. నాకు ఇంకా భూమి దొరకదు అనుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటే ఒక చోట ఒక 2-3 ఎకరాల దాకా బంజరు భూమి కనిపిస్తుంది. అర్రే, ఈ భూమి భలే ఉంది, వ్యవసాయానికి అనువుగా ఉంది, ఈ వైపు చెరుకు, ఇంకోవైపు చెనిక్కాయ, ఇంకోవైపు వరి పండించుకోవచ్చు అంటూ ఊరి పెద్దను కలిసి ఆ భూమి అతని పేరు మీదకి రాపించుకున్నాడు. ఆ తర్వాత ఆ భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. వ్యవసాయం చేస్తూ ఉంటే నాగలికి తగిలి సీసా కాస్త పగిలిపోయింది. ఆ పగిలిన సీసాలోంటి దయ్యం హోరున బయటకు వచ్చింది. సీసా పగిలింది, దయ్యం బయటికి వచ్చింది. ఆ తర్వాత దయ్యం ఊరంతా వెతకడం మొదలు పెడుతుంది మామిడి పండ్ల కోసం. ఊరు వాడ అంతా తిరుగుతుంది. ఎందుకు? మామిడి పండ్ల కోసమే. కానీ దీనికి మామిడి పండ్లు దొరకవు. ఎందుకు చెప్పండి? అది సీసాలంటే బయటకు వచ్చిన కాలం మామిడి పండ్ల కాలం కాదు. దాని మామిడి పండ్ల సీజన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. మామిడి పండ్లు పుష్కలంగా కాస్తాయి. ఇది పోయి మామిడి పండ్లను తినడం మొదలు పెడుతుంది. ఎంతగా తింటుందిరా అంటే కాసిన పండ్లన్నీ ఇదే తింటుంది. ఇది ఈసారి తినడంతో పాటు చాలా కోపంగా జనాలు కూడా కనిపించిన వాళ్ళ విచ్చలవిడిగా ఊర్లు తిరిగి భయపెట్టేసింది అనమాట. దాంతో ఊర్లలోని వాళ్ళు కూడా భయపడిపోయారు దీని దెబ్బకు. కనపడిన వాళ్ళ తంతుంది, తిరుగుతుంది, కొడుతుంది. దాంతో అలా కొంతమంది మంత్రగాలు కూడా వచ్చారు. ఫట్ ఫాహా అంటే వాళ్ళని కూడా ఇది అని భయపెట్టి వాళ్ళని కూడా తరింపారేసింది. ఆ తర్వాత ఊర్లో అందరూ కలిసి మాట్లాడుకుంటే ఒక వ్యక్తి, నాకు మాంత్రికుడు తెలుసు, నేను పెంచుకొస్తా అంటూ చింగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి కదండో దయ్యాన్ని మొదటగా సీసాలో బంధించిన మాంత్రికుడి దగ్గరికి వ్యక్తి వెళ్తాడు. వెళ్ళి అతనికి, మా ఊర్లో ఒక దయ్యం పడిందయ్యా, అది ఊరు వాడ మామిడి పళ్ళు అన్నీ తినేస్తుంది, తినింది అనుకుంటే మమ్మల్ని కూడా భయపెడుతుంది, కొడుతుంది, మమ్మల్ని కూడా చాలా రాచి రంపాన పెడుతుంది. ఆ దయ్యం బారిన ఉంటే మీరే మమ్మల్ని కాపాడాలి అంటాడు. ఆ మామిడి పళ్ళ దయ్యం మళ్ళా వచ్చిందా, దాన్ని ఇంతకు ముందు కూడా నేను సీసాలో బంధించా, ఎలా బయటపడింది అంటాడా వ్యక్తి. ఆ విషయం మాకేం తెలుస్తుందయ్యా, ఇంతకు ముందు కూడా మీరు ఆ సీసాలో ఉన్న దయ్యాన్ని బంధించారా, ఆ దయ్యం ఎలా తప్పించుకో ఉంటుంది అని అడుగుతారు. పొరాపుస్కి నాకు తెలిసి ఎన్నెందుకు అడుగుతా, పదాంబా ఆ దయ్యం కథ నేను చూస్తా అని ఆ వ్యక్తి ఇతనితో అంటారు. ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకుని బయలుదేరుతారు. ఆ దయ్యం చాలా బలంగా మామిడి పండు తింటూ ఉంటుంది. అది మాంత్రికుడు వచ్చి చూస్తాడు. ఆ తర్వాత ఫట్ ఫాహా అని చెప్పి ఆ దయ్యం మీద మంత్రాలు ఇస్తాడు. ఎగిరి అవుతుంది అంటుంది. ఈసరికి పోయి ఓడాడబడతాడు. ఇంకా నా వైపు ఎవడొచ్చినా వాళ్ళకి ఇదే గతి అని చెప్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వచ్చి కూర్చొని ఆలోచిస్తాడు, ఏం చేయాలి,
ఈ దయ్యం పీడ ఎలా విడుదల చేయాలి. ఓహో, దానికి మామిడి పండ్లు అంటే ఇష్టం, నేను మామిడి పండ్లు తినేటప్పుడే బంధించా, ఈసారి కూడా అదే పని చేయాలని చెప్పి బుట్ట నిండా మామిడి పండ్లు పెరుక్కొని పోయి ఒక గుట్ట మీద పెడతాడు. ఆ మామిడి పండ్ల సువాసనకు ఆ దయ్యం ఎక్కడున్నా పరుగున వస్తుంది అని. అలాగే అనుకున్నట్లే పరుగున దయ్యం వచ్చింది, మామిడి పండ్లు తింటూ కూర్చుంది. ఈ వ్యక్తి వెనక నుండి పెద్ద చెంబు తెచ్చి దాన్ని పెట్టి మంత్రం వేసి ఆ దయ్యాన్ని సీసాలేకి బంధించేస్తాడు. ఆ చెంబులో బందీ అయిపోయిన దయ్యాన్ని తీసుకుని ఒక రాత్రి ఎవరూ చూడకన్నా తీసుకొని వెళ్ళి చెరువులో పారేస్తాడు. ఆ చెరువులోంటి దయ్యం ఎప్పటికీ బయటికి రాదని హ్యాపీగా ఉండిపోతారు. అలా ఊర్లో వాళ్ళంతా మామిడి పళ్ళను తింటూ ఎంజాయ్ చేస్తారు. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.